తిరుపతి కపిలతీర్థం నుంచి అలిపిరి వెళ్లే రోడ్డులో వాకర్స్ ధర్నా నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. అలిపిరిలోని దివ్యరామంలో వాకింగ్ చేసేవారు నెలకు 100 రూపాయలు కట్టాలని అటవీశాఖ నిర్ణయించింది. ప్రవేశ రుసుము చెల్లించిన వారినే అనుమతిస్తుండటంతో వాకర్స్ నిరసనకు దిగారు. వాకర్స్ రాస్తారోకోతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. వారి తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సీఐతో చర్చించిన అనంతరం వాకర్స్ ధర్నా విరమించారు. భక్తులు ఇబ్బంది పడుతున్నారు. దాదాపు నేను 17-18 సంవత్సరాలుగా వాకింగ్ చేస్తున్నాను. ఇంతవరకు ఎప్పుడు కానీ ఇక్కడ వాకింగ్ కి ప్రవేశ రుసుము వసూలు చేసిన సందర్భము లేదు. మామూలుగా ఉదయం 9 గంటల నుంచి వసూలు చేసుకుంటున్నారు. ఎంట్రీ ఫీజు అనేది ఇచ్చేసి 20 రూపాయల లెక్కన కెమెరా కింద అనేసి వెహికల్ పార్కింగ్ కింద అని వసూలు చేసుకుంటున్నారు. దాన్ని మేము పాయింట్అవుట్ చేసిన సందర్భమే లేదు. ఇప్పుడు ఒక 3 నెలలుగా డిఎఫ్ఓ ఈ కొత్త డిఎఫ్ఓ వచ్చిన తర్వాతనే దీన్ని పెద్ద సమస్య చేస్తున్నాడు. దీన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తూ ఇప్పటికి 3 సార్లు వెళ్లి అతన్ని కలిసి రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. నేను ఇంతే, నా పరిస్థితి ఇంతే, నా పద్ధతి ఇట్లే ఉంటుంది అనే రకంగా అతని బిహేవియర్ ఉంది. గత 25-30 సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమాన్ని వాకర్స్ తెల్లవారుతో చేసిందో ప్రశాంతంగా వాకింగ్ చేసుకుని పోయే పరిస్థితి ఇక్కడ ఉండేది. దాన్ని అడ్డుకునే విధంగా అయ్యా మీరు స్వచ్ఛందంగా ఏదైనా మీరు అడగండి, డెవలప్మెంట్కి తిరుపతి వాసులుగా మేము మీకు ఇస్తాము, మీకు ఏ సహాయం చేస్తామని చెప్పంటే మాకు అది అవసరం లేదు, నెలకు 100 రూపాయలు కట్టండి, సంవత్సరానికి 500 కట్టని చెప్పని నిర్దాక్షిణంగా మా దగ్గర నుంచి వసూలు చేసే కార్యక్రమాన్ని అతను మొదలుపెట్టాడు. ఇతను మొండి వైఖరితో ఎవరి ప్రలోభాలకు లొంగుతున్నాడో ఏమో తెలియదు కానీ డిఎఫ్ఓ గత 25-30 సంవత్సరాల నుంచి వాకింగ్ చేసేదాన్ని ఆపేసి గేట్లు వేయడం జరిగింది. ఈరోజు పూర్తిగా గేట్లే వేయడం జరిగింది. దీన్ని మేము నిరసిస్తూ ఉన్నాం. తిరుపతి వాసులుగా ఈరోజు లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా ఈరోజు రోడ్డు మీదకి తీసుకొచ్చే పరిస్థితిని డిఎఫ్ఓ గారు కలిగించారు.